ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనము. నీ మార్గములన్నిటిలో ఆయనను గుర్తించుము, అప్పుడు ఆయన నీ దారులను సరళము చేయును. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ దినాలలో మనిషి చాలా విషయాలలో ముందుకు వెళ్ళాడు. చదువు, ఉద్యోగము, సాంకేతికత, డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క విషయము తగ్గిపోతూ ఉంది. అదే దేవుని మీద ఆధారపడే మనస్సు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేనే చేసుకుంటాను, నా తెలివితో సరిపోతుంది అని. కానీ దేవుని వాక్యము ఏమని సెలవిస్తున్నదంటే, యెహోవా మీద నమ్మకముంచుము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుము అని. దేవుని మీద ఆధారపడడం అంటే కేవలము ప్రార్థన చేయడము కాదు, కేవలము చర్చికి రావడము కాదు. మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మన ప్రణాళికలు, భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టడమే. దావీదు ఇలా అంటూ ఉన్నాడు, యెహోవా నా గొర్రెల కాపరి అని, నాకు ఏ లోటు ఉండదు అని. ఇక్కడ దావీదు తన బలం మీద కాదు, తన అనుభవం మీద కాదు, యెహోవా మీద ఆధారపడ్డాడు. నిజమే ప్రియులారా, ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు నడవడం నేర్చుకున్నప్పుడు తండ్రి చేతిని పట్టుకుంటాడు. ఎందుకంటే తండ్రి ఉన్నాడు అనే నమ్మకం వల్లే అతడు ధైర్యంగా నడుస్తాడు. అలాగే మన జీవిత ప్రయాణంలో కూడా దేవుని చేయి పట్టుకోవడమే ఆధారపడడం. మనం ఎందుకు దేవుని మీద ఆధారపడాలి అంటే, మన బుద్ధి పరిమితమైనది. మనుషుని మార్గం అతని ఆధీనంలో లేదు. మనకు ఈరోజు తెలుసు, రేపు ఏమవుతుందో మనకు తెలియదు. అయితే దేవుడు అన్నీ తెలిసిన సర్వజ్ఞాని, ఆరంభము నుండి అంతమును ప్రకటించువాడైన దేవుడు ఆయన. మనకు ఒక పేజీ కనిపిస్తుంది, కానీ దేవుడు మొత్తము పుస్తకాన్నే చూస్తాడు. మన బలము తగ్గిపోతుంది, దేవుని బలము తగ్గదు. యెహోవాను ఆశ్రయించు వారికి బలము నూతనమగును. మన బలము ఆగిపోతుంది, దేవుని బలము ఎప్పటికీ ఆగిపోదు. దేవుని మీద ఆధారపడని సౌలు జీవితము ఎలాగూ ఉంది అంటే, రాజైనటువంటి సౌలు కూడా మొదట దేవుని మీద ఆధారపడ్డాడు. తరువాత తన ఇష్టము, తన నిర్ణయాలు తీసుకున్నాడు. దాని ఫలితముగా రాజ్యము కోల్పోయాడు. దేవుని మీద ఆధారపడని జీవితము అశాంతి, భయము, గందరగోళము, నష్టమునకు గురి ఉంది. అయితే దేవుని మీద ఆధారపడిన జీవితపు ఆశీర్వాదాలు, సమాధానాలు, నీ భారము యెహోవా మీదనే వేయుము. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నావు? డబ్బు పైననా, మనుషులపైననా, లేక నీ తెలివిపైననా? అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పైన నీవు ఆధారపడి జీవించుమో, నీవు ఆశీర్వదింపబడుతావు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.